అమెరికా అధ్యక్షులు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణు పరీక్షలు తిరిగి ప్రారంభించాలని పెంటగాన్ను ఆదేశించారు. జిన్పింగ్తో సమావేశానికి ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ వేదికలపై చర్చలు మళ్లీ వేడెక్కాయి. రష్యా, చైనాలు అణు సామర్థ్యాలను వేగంగా పెంచుకుంటున్నాయి. దీంతో అమెరికా సైతం అణ్వాయుధ పరీక్షలు తిరిగి మొదలుపెట్టబోతోంది. ప్రపంచ భద్రత దృష్ట్యా అణ్వాయుధాల పరీక్షలను తిరిగి ప్రారంభించాలని పెంటగాన్లో ట్రంప్ ఆదేశించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. దీనికి రష్యా, చైనాలు అణ్వాయుధ కార్యక్రమాలను విస్తరించడమే కారణమని చెప్పారు. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే కూడా అమెరికా దగ్గర అత్యధిక అణ్వాయుధాలు ఉన్నాయి. తన తొలి టర్మ్లోనే ఈ సామర్థ్యాన్ని సాధించామన్నారు ట్రంప్. అణుశక్తికి ఉన్న విపరీతమైన విధ్వంసక శక్తి కారణంగా అణు పరీక్షలు నిర్వహించడానికి అంతగా ఆసక్తి చూపలేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇక వేరే మార్గం లేదని ట్రంప్ పోస్ట్లో రాసుకొచ్చారు. అంతేకాదు, అణ్వాయుధాల సంఖ్యలో రష్యా 2వ స్థానంలో, చైనా 3వ స్థానంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. యుఎస్ నిఘా వర్గాల అంచనా ప్రకారం రాబోయే 5 ఏళ్లలోపు చైనా అణు సామర్థ్యాలు అమెరికా, రష్యాల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు. రష్యా ఇటీవల కీలకమైన ఆయుధ నియంత్రణ ఒప్పందాల నుంచి వైదొలిగి ఆయుధ ఉత్పత్తిని, అధునాతన అణు సామర్థ్యాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే అణుశక్తి ఆధారిత సబ్మెర్సిబుల్ డ్రోన్ పోసిడాన్ను విజయవంతంగా పరీక్షించినట్లు పుతిన్ ప్రకటించడం కలకలం రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ట్రంప్ మళ్లీ న్యూక్లియర్ టెస్టులకు ఆర్డరేశారు. జిన్పింగ్తో సమావేశానికి ముందు ఈ ప్రకటన రావడం హైలైట్. ట్రంప్ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉంది. అమెరికా, రష్యా, చైనా మధ్య అణు ఆయుధ పోటీ మళ్లీ కొత్త దశలోకి వెళ్ళింది.